హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే టేస్టీ బ్రూ కాఫీ 2 రూపీస్తోన ఒక కప్పు కాఫీ టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇదేంటంటే 2 రూపీస్ మాత్రమే. ఒక ప్యాకెట్ ఒక గ్లాస్లో వేసుకొని ప్రిపేర్ చేస్తా. చాలా హెడేక్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ కాఫీ కావాలనుకుంటారు కదా, అప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ఎవరితోనా అవసరం లేకుండా ఇంట్లో వాళ్ళతోన జస్ట్ కిచెన్లోకి వెళ్ళి పాలు, కాఫీ పౌడర్, షుగర్ ఉంటే చాలు. చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపిస్తాను ఇప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో. ఇన్స్టెంట్ బ్రూ కాఫీ. నేను ఆల్రెడీ వేడి చేసుకున్న పాలు చూడండి ఇక్కడ కిచెన్లో. నేను పాలు మళ్ళీ వేడి చేస్తున్నా. అంటే ఈ కాఫీకి చాలా 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 వేడి ఉండాలి. మిల్క్ కావాల్సింది ఒక టీ కప్పు, కాఫీ కప్పు. నెక్స్ట్ ఒక స్పూన్ అండ్ షుగర్. ఓకేనండి, ముందుగా టీ కప్లో ఒక స్పూన్, మన టేస్ట్కి తగ్గట్టు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాఫీలో. ఓకే, నెక్స్ట్ ఒక కాఫీ పౌడర్ ప్యాకెట్ చూడండి, కట్ చేసుకున్నా. నెక్స్ట్ కట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. మీకు ఏది ఇష్టం, కాఫీయా టీయా? నాకు టీ అన్నా కాఫీ అన్న ఇష్టమే, కానీ టీ కాఫీలో అయితే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అందుకని తగ్గించేసినండి. నెక్స్ట్ ఈ షుగర్లో ఈ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి చూడండి. నెక్స్ట్ కొంచెం వేడి పాలు లైట్గా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. టీ కప్లో చూడండి యాడ్ చేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్న పాలని బాగా ఏమంటారు, ఇలా 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 చేయాలి, మిక్స్ చేయాలన్నమాట. ఇది ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు డార్క్ కలర్ ఉంది కదా, డార్క్ కలరే ఉంది, మీకు అట్లా కనిపిస్తుంది అందులో చూడండి. ఇప్పుడు చూడండి డార్క్ కలరే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఎట్లా అంటే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలన్నమాట. ఇందులో బాగా మెల్ట్ అయ్యే వరకు చేస్తాను నేను. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకని నేను బాగా మిక్స్ చేశాను. హలో అండి, మ్యాక్సిమం ట్రై చేసిన నేను, ఇంకా వైట్ కలర్ రావట్లేదు, ఇట్లానే ఉంది. షుగర్ అయితే మెల్ట్ అయిపోయింది చూడండి. ఇంకా బాగా స్ట్రెంత్ తెచ్చుకొని మిక్స్ చేసుకోవాలి. మోస్ట్లీ నాకు వచ్చేసింది, ఇంకా చాలు. దీనికి మనం ఏం చేయాలంటే షుగర్ ఒక స్పూన్, కాఫీ పౌడర్ ఒక స్పూన్, కావాలంటే షుగర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్త్ కోసం కాదు, ఓన్లీ టేస్ట్ పర్పస్ మాత్రమే. హలో అండి, పాలు బాగా వేడైపోయినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ మిక్స్ చేసుకున్న కాఫీ అండ్ షుగర్ పౌడర్లో బాగా కొంచెం మామూలుగా వైట్ మిల్క్ వేసి నేను మిక్స్ చేసుకున్నా చూడండి. లిక్విడ్ రెడీ అయిపోయింది. లైక్ కాఫీ డేకి వెళ్తే కాఫీ దొరుకుతుంది కదా, ఆ టేస్ట్ వస్తుంది, కోల్డ్ కాఫీ లాగా. కాకపోతే ఇది హాట్ కాఫీ. బాగా మరలిచ్చిన పాలు చూడండి. ఎస్, మిక్స్ చేసుకోవడమే. మంచి స్మెల్ వస్తుంది కదా. నిజం చెప్పాలంటే నాకు ఫిల్టర్ కాఫీ అంటారు కదండి, అది అసలు నాకు ప్రిపేర్ చేయడానికి రాదు. అదేంటో ప్రాసెస్ ఉంటుంది, ఆ ఫిల్టర్ దొరుకుతుంది, ఆ ఫిల్టర్లో కాఫీ పౌడర్ వేసి కొంచెం వాటర్ వేసి అదేంటో డ్రాప్స్ పడుతుంటుంది, అది నాకు రాదు, అస్సలు రాదు. ఇదైతే నాకు చాలా ఈజీ, ఇన్స్టెంట్ కాఫీ. ఓకేనా, సో రెడీ అయిపోయింది వేడి వేడి కాఫీ చూడండి. కాఫీకి ఇంతగానం బిల్డప్లు ఇచ్చిన అనుకుంటున్నా, కాకపోతే కాఫీ పౌడర్ వేసి, చక్కెర వేసి, పాలు వేసి మరలిస్తే అది వేరే టేస్ట్. ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్ట్రాంగ్ కాఫీ ఉంటుంది. ఒక్కసారి నేను టేస్ట్ చేస్తా.
ఎమ్మి ఎమ్మి కాఫీ, అబ్బాబాబా, దెబ్బకు హెడ్ఏక్ మొత్తం వదిలిపోవాల్సిందే అండి. మైండ్ స్ట్రెస్ మొత్తం బస్టర్ అయిపోతుంది, రిలీఫ్ అయిపోతుందండి. ఇలాంటి కాఫీ చేసుకొని తాగండి. ముఖ్యంగా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు, హోమ్ మేకర్స్ కానీ, లేదంటే స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు, బాగా హెడ్ఏక్ వస్తున్న వాళ్ళు ఇలా కాఫీ చేసుకొని తాగండి. సూపర్ 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 ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. షేర్ కాఫీ. ఓకే ఓకే అండి, బాయ్.